శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి సార్, మంత్రి రోజా గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి సవాలు విసురుతున్నారు. దమ్ముంటే ఒక ప్రాంతం నుంచి పోటీ చెయ్యి, మేము దమ్మున్న వాళ్ళమి, పోటీ చేసాం, గెలిచాం, మంత్రులం అయ్యామని. దమ్ముల కోసం మాట్లాడుతున్నారండి ఈ దమ్మి మినిస్టర్. దమ్ముల కోసం మాట్లాడే సత్తాయిలకి ఎక్కడ ఉంది చెప్పండి. శాతగాక ప్రజల్లోకి వెళ్ళాక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ పొత్తును చూసి భయపడిపోయి ఏం చేయాలో దిక్కు తోచక చివరికి ఎమ్మెల్యేలు మార్చుకునే స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఇక తమ్ముల కోసం వీళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు వచ్చి అనకాపల్లిలో కానీ, చోడవరంలో కానీ, యలమంచిలో కానీ కనీసం ఎమ్మెల్యే పిల్లలు ఎవరు కూడా తెలియక వాళ్ళు పిచ్చోళ్ళు తిరుగుతున్నారు. గాజువాగలు నిన్న ఇన్సార్జీలు మార్చారు. అలా అది వాళ్ళ దమ్ము, అది వాళ్ళ అరాచకం. మళ్ళీ వాళ్ళు మాకు చెప్తారు దమ్ముల కోసం. మేము నీతి నిజాయిగా దమ్ముగా ఉండబెట్టి ఈ రోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, రెడీగా ఉండబెట్టి ఈ రోజు మా పొత్తు చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి సర్వేలు కానీ అన్ని కానీ ఏకంగా రివర్స్ అయిపోయి ఓడిపోతారో భయంతో ఏం చేయాలో తెలియక చూసారా, ఒక పిల్లల కుక్కలా తిరిగిపోతుంది. పిల్లలు పెట్టే కుక్క ఆ మిద్దికి ఈ మిద్దికి అలా కరిగిలెట్టేసి ఎక్కడ ఎవరు పెట్టాలో, ఎవరు తెచ్చుకోవాలో, ఎవరు మార్చాలో తెలియక దిక్కుతోసిన స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే అర్థం దమ్ముల కోసం ఆవిడ చెప్తుంది, ఈ డమ్మీ మినిస్టర్ అంటుంది నాకు సీట్ ఇవ్వకపోతే మా నాయకుడు ఎలాగని చెప్తుంది, నీకు సీట్ ఇవ్వడానికి సంగతి కన్ఫర్మేషన్ అయినట్టుంది. అందుకని ఇప్పుడు ఎలా చెప్పకూడదు, ముందుగా పబ్లిసిటీ అయిపోతాయి, రోజు సీట్ ఇవ్వదని జనాలు అంటారు, చెప్పు తీసుకొడతానని చెప్పి ముందుగానే నాకు సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదు అంటే ఈవిడికి కూడా భర్త కన్ఫర్మ్ కావట్లేదు. అంత చేత కానీ డమ్మీ మినిస్టర్ ఈవిడ తమ్ముల కోసం మాట్లాడుతున్నా అర్థం కాదు. రాష్ట్రంలోనే సభ్య సమాజం సిగ్గుపడే ఒక ఆడ మినిస్టర్ ఉన్నారంటే ఆవిడ రోజా గారే. మళ్ళీ ఆవిడ సిగ్గులేక మాట్లాడు. ఎంత మంది ఎన్ని చెప్పినా సరే ఆవిడ బాడీ అయితే మారదు. ఆవిడ బరి తగ్గించేసింది ఈ రోజు మన రాష్ట్ర మంత్రి రోజా గారు. ఏం మాట్లాడతారు? ప్రజలకు ఏమైనా తెలిసిందా? ఆ నగరికి ఏమైనా తెలిసిందా? ఎంతసేపు తైతక్కలంటాం, సినిమా వాళ్ళ మీద విరుచుకుపడడం, రోడ్ల మీద డాన్స్ వేయడం, వాళ్ళ సెక్యూరిటీతో చెప్పులు పోయించడం, ఇది తప్ప ఏమైనా శాతం అయిందా? ఏమైనా సంక్షేమం తెచ్చిందా? ఈవిడ మధ్యపాలకి న్యాయం చేసిందా? ఈవిడ మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారి కోసం, లోకేష్ గారి కోసం, చంద్రబాబు నాయుడు కోసం. చేతగాని మినిస్టర్ చేతగాని ఒక స్వచ్ఛ దద్దమ్మలా తయారవుతున్నారు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ. వీళ్ళ చేతుల్లో పవర్ లేదు, వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు. ఏం చేయాలో దిక్కుతోచగా ఇప్పుడు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు మారుస్తానంటారు. అంటే ఎన్నాళ్ళు పెట్టి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అవినీతి చేసినట్టే కదా, ప్రజలు దోచుకున్నట్టే కదా, ప్రజలు తిరగబడి ఇక్కడ మండలం ఎగబడి మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఎంతసేపు బటన్ నొక్కుతూ ఎంతసేపు ఆఫీసులో కూర్చొని ఏం చేస్తారు తప్ప ఈ ఎమ్మెల్యేలు ఏం దోచుకుంటారు, ఈ మినిస్టర్లు ఏం దోచుకుంటారు, ఏం అరాజకాలు చేస్తారని చెప్పి చూడలేకపోయినా ఈ రోజు వాళ్ళు ప్రజల్ని రావి ఆ యొక్క నియోజకవర్గం వాళ్ళు తినేసారు. 100 కోట్లు 1000 కోట్లు దోచుకున్నారు కనుక ప్రజలు వాళ్ళకి ఓట్లు వేయమని తిరుగుబాటు రాబడికే, సర్వేలు తేడా రాబట్టికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి మా చంద్రబాబు నాయుడు గారిని కానీ మన పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ కూటమికి భయపడిపోయి ఎట్టి పరిస్థితుల్లో మనం ఓడిపోతాం, కనీసం ఇప్పుడు కానీ సర్దుకోకపోతే మనం ప్రతిపక్షంలో కూడా ఉండలేము, డిపాజిట్ లో కోల్పోతాను భయంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు దిక్కుతోసిన స్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. వీళ్ళ మా కోసం మాట్లాడుతున్నారు. తమ్ముండలు నీ తగినప్పుడు నిజానికి ప్రజలకు పట్టి అన్నం పెట్టడానికి వచ్చిన పార్టీలు మా పార్టీలు. జనసేన పార్టీ ఇప్పుడు కూడా ప్రజల పక్షాన్ని, విద్యార్థుల పక్షాన్ని నించున్న పార్టీ మా జనసేన పార్టీ. అలాంటి ఈ రోజు నేను పవన్ లో ఏడవగానే భయం పుట్టింది మీ నాయకుని. ఏదో రకంగా ఈ కూటమిని ఇప్పేద్దాం అని చెప్పేసి సింగల్ సింహం వస్తుంది, సింగల్ గా సింహం ముందుకు వచ్చేస్తారు కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడ దాగుంటాడు? భయంతో వణుకుపోతున్నాడు, పోసుకుంటున్నాడు ఈ రోజు. అది మీ ముఖ్యమంత్రి యొక్క ధైర్యం, దమ్ము, తడాక. ధైర్యం కోసం ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేస్తారంట. మేము నెట్టడం కాదమ్మా, మీరు ఆల్రెడీ నెట్టేశారు. మేము వస్తే ఆ యొక్క మీరు పెట్టిన బొక్కలు కలిపి మళ్ళీ రాష్ట్రాన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తాం సంక్షేమ దృష్టిగా. అందుకొస్తున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, పదవులు ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం. అందుకోసం మేము పొత్తులు పెట్టుకోవడం సరే మీ నాయకుని మెడ వచ్చి కింద తొక్కి మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కంకణం కట్టుకొని మా కూటమి వెరీ స్ట్రాంగ్ గా ఉంది. రేపు జరగబోయే యువజనంలో ఇద్దరు నేతలు ఒకే స్టేజ్ మీద స్పీచ్ తో మీ గుండెలు గుబేలమన్న ఖాయం, మీకు గుండు పోటులు రావడం ఖాయం, మీ దమ్ములేటో తేలిపోవడం ఖాయం. మీరు రెడీగా ఉండండి. 2024 మా కూటమి బలపరుస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో టీడీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం రాబోతుంది. మీరు దర్జాగా ఉండండి. మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఏ జైలు ఇచ్చారు మీ నాయకుడు వచ్చాడు అదే జైలుకి పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా జైలుకి వెళ్ళి చెప్పుకుంటున్నారు.